పరీక్షల సమయం దగ్గర పడుతోంది. త్వరలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, 10th ఇంటర్ పరీక్షలతో పాటు స్కూల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్స్ టైం దగ్గర కావడంతో పిల్లల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తిండి తిప్పలు మాని మరీ పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో ఎగ్జామ్స్ లో ఎలాగైనా మంచి స్కోర్ సాధించాలనే టార్గెట్ వారిలో ఒత్తిడిని పెంచుతుంది. ఇక కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలోనే ఆందోళన, మెంటల్ టెన్షన్ ను ఎదుర్కొంటుంటారు. ప్రతి చిన్న విషయానికి హైరాణ పడుతుంటారు. ఓ రకంగా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ భారీ అంచనాలే వీరిలో స్ట్రెస్ కు కారణమని చెప్పొచ్చు. సరిగ్గా తినలేరు, సమయానికి నిద్ర కూడా పట్టదు. మనసులో ర్యాంకులు, మార్కులే చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. వారి కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితి నుంచి పిల్లలను బయటకు తీసుకురావడానికి పోషకాలతో కూడిన ఆహారం ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. మరి ఎగ్జామ్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వారిలో ఒత్తిడిని తగ్గించాలంటే ఏం చేయాలి? మంచి మార్కులు సాధించడానికి పేరెంట్స్ పిల్లలకు ఎలాంటి సపోర్ట్ అందించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జామ్ సమయంలో విద్యార్థులు చిన్న విషయాలకే టెన్షన్ పడుతుంటారు. మార్కులు, ర్యాంకులే వారి కళ్ల ముందు తిరుగుతుంటాయి. హాస్టల్స్ లో ఉండి చదువుకునే పిల్లలైతే ఎగ్జామ్స్ టైంలో వెయిట్ లాస్ కూడా అవుతుంటారు. సమయానికి సిలబస్ కంప్లీట్ కాకపోతే తిండి పైన ధ్యాసే ఉండదు. దీనికి తోడు స్కూల్స్ లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ బాగా చదవాలంటూ వారిపై ప్రెషర్ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతారు. ఆకలిపై ధ్యాస తగ్గుతుంది. ఏకాగ్రత లోపించి దాని ఎఫెక్ట్ మార్కులపై పడుతుంది. అదే పనిగా తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడి చేయకుండా వారికి కాస్త విశ్రాంతిని, సమయం ఇస్తే చదివినవి గుర్తుంచుకొని మంచి స్కోర్ సాధిస్తారు. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు టెన్షన్ ఉంటుంది. అందుకే ఈ టైంలో చాలా మంది విద్యార్థులు సరిగ్గా ఆహారం తీసుకోరు. కంటి నిండా నిద్ర కూడా పోలేరు. ఆరోగ్యం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంటారు. అనారోగ్యానికి గురవుతుంటారు. ఎంత కష్టపడి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతారో అదే స్థాయిలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలే కాదు, వారి తల్లిదండ్రులు ఈ విషయంపై స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎగ్జామ్స్ బాగా రాయాలంటే పిల్లలు సమతుల్యమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మనిషికి ప్రతిరోజు 2000 క్యాలరీల ఎనర్జీ అవసరం. అందులో 6వ వంతు మెదడు పనిచేయడానికి ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్జామ్స్ కు సిద్ధమయ్యే విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో విటమిన్ బి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మెదడుకు ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తాయి. ఎక్కువగా పొట్టుతో ఉన్న ఫుడ్ ను తీసుకోవాలి. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉప్మా, బ్రౌన్ బ్రెడ్, జొన్న రొట్టె వంటి ఆహారాలకు ప్రయారిటీ ఇవ్వాలి. వీటితో పాటే 1 గ్లాసుడు పాలు, పండ్లు తినడం మంచిది. యాపిల్, ఆరెంజ్, క్యారెట్, బాదం, పిస్తా వంటివి తీసుకోవడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. మధ్యాహ్నం భోజనంలో అన్నం, చపాతీతో పాటు ఐరన్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. ఇవి విద్యార్థుల్లో ఏకాగ్రత శక్తిని పెంచుతాయి, శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఇక లంచ్ లో తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ తీసుకోవాలి. ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి. ఇక డిన్నర్ లో హెవీ మీల్ కి పోకుండా లైట్ గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పప్పు ధాన్యాలతో పాటు కోడిగుడ్డు తీసుకోవడం మంచిది. విద్యార్థులు రాత్రి 10 గంటల వరకు చదువుకుని పడుకునే ముందు 1 గ్లాసుడు పాలు తాగి పడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా టైం దొరికినప్పుడల్లా నీళ్లు తాగుతుండాలి. ఇలా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రశాంతంగా ఎగ్జామ్స్ కు చదువుకొని మంచి మార్కులను సాధించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. సో స్టూడెంట్స్, ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధించండి. అలాగే మర్చిపోకుండా మైక్ టీవీ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.